నమస్తే, నేను మీ డాక్టర్ బీవీఎస్ఎస్ఆర్ రెడ్డి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంతవరకు నేను మీకు సుమన్ టీవీలో కనపడ్డాను, ఇప్పుడు ఈ 2 ఛానల్స్ కూడా కనపడతాను. ఈ ఛానల్స్ మీ సొంత ఛానల్స్గా భావించి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇవాళ మనము లివ్ ఇన్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుకుందాం. లివ్ ఇన్ రిలేషన్షిప్ అన్నది పెళ్లి కంటే ముందు అమ్మాయి అబ్బాయి మేజర్ అయిన తర్వాత అబో 18 ఇయర్స్ ఉన్నవాళ్ళు వాళ్ళ అభీష్టం మేరకు కలిసి ఉండడాన్ని లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటారు. లివ్ ఇన్ రిలేషన్షిప్స్ దీని యొక్క పర్యవసనాలు ఏంటి, ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు కరెక్ట్ కాదు అనేది మనం చర్చిద్దాం. లివ్ ఇన్ రిలేషన్షిప్, లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్. ఇక్కడ చూసుకుంటే ఇది ఇండియన్ కల్చర్ అయితే అస్సలు కాదు, వెస్ట్రన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న కల్చర్. అయితే ఇందులో మంచి ఎంత, చెడు ఎంత. ఈ ప్రపంచంలో అన్ని ద్వంద్వాలే. ద్వంద్వం అని అంటే దాంట్లో 2 అర్థాలు ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అయితే ఎంత మేరకు మంచి ఉంటుంది, ఎంత మేరకు చెడు ఉంటుంది అన్నదే మనం చూసుకోవాలి. మంచి 10% అయితే చెడు 90%గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ మంచి అంటే చెప్పుకుందాం. లివ్ ఇన్ రిలేషన్షిప్ ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చు. పెళ్ళయి 6 నెలలకే వాళ్ళతో పొగసలేక కోట్లు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేసుకుని కట్నాలు ఇచ్చి ఇబ్బంది పడి ఫ్యామిలీలు తగాదాలు వచ్చి డివైడ్ చేసేదానికంటే ముందే వాళ్ళ ఒకరి నుంచి ఒకరు తెలుసుకొని కలిసి జీవించలేరు అని తెలుసుకునే దానికి అవకాశం లివ్ ఇన్ రిలేషన్షిప్. కానీ ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ను డేటింగ్ వరకు ఆపితే సరిపోతుంది. కానీ డేటింగ్ కాకుండా బెడ్ కూడా షేర్ చేసుకునే స్టేజ్కి వచ్చినప్పుడు దాని యొక్క కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకనంటే మీ పార్ట్నర్కు ఏ జబ్బులు ఉన్నాయో మీకు తెలియదు. కొన్ని ఇన్క్యూరబుల్ డిసీజెస్ కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ HIV లేదా ఇతర కొన్ని సిఫిలిస్ లాంటివి. జీవితాంతం ఆ జబ్బును మీరు భరించాల్సి వస్తుంది. అలాగే మీతో పాటు ఉన్న ఇతర పార్ట్నర్స్ కూడా మీరు ఆ జబ్బును ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఇక్కడ ఈ మంచి అనేది ఏంటంటే ముందు తెలుసుకోవడం, మిగతా 90% చెడుగానే ఉంటుంది. ఈ చెడు ఏంటో ఫస్ట్ చూద్దాం. లివ్ ఇన్ రిలేషన్షిప్ అసలు ఎందుకు వచ్చిందో తెలుసా? బాధ్యతలు తీసుకోలేకపోవడం వలన. అదే లివ్ ఇన్ రిలేషన్షిప్ పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదా. పెళ్లి చేసుకుంటే అక్కడ పిల్లలు ప్లానింగ్ ఉండాలి, పిల్లలకు ప్లానింగ్కి వాళ్ళు రెడీగా ఉండరు. పెళ్ళిలో ఏమి కావాలో, పెళ్ళి చేసుకున్న తర్వాత ఏమేమి కావాలో అవన్నీ కావాలి, పిల్లలు తప్ప, బాధ్యతలు తప్ప. అదే లివ్ ఇన్ రిలేషన్షిప్. కాబట్టి వాటి నుంచి ఎస్కేప్ అవ్వడానికి పెట్టుకున్న పేరని నేను అనుకుంటున్నాను లివ్ ఇన్ రిలేషన్షిప్. కాబట్టి దీంట్లో ఏమవుతుంది, పొరపాటున ఆ టైంలో పిల్లలు పుట్టితే వాళ్ళను నాజాయేజ్ అని అంటారు. నాజాయేజ్ అని అంటే వాళ్ళను తల్లి తండ్రికి నోచుకొని పిల్లలుగా చెప్తారు. వాళ్ళను తల్లి పెంచడానికి రెడీగా ఉండదు, తండ్రి పెంచడానికి రెడీగా ఉండరు. వీళ్ళిద్దరు కాకుండా వాళ్ళని ఎక్కడ ఆర్ఫాన్ హోమ్స్, అనాథ శరణాలయాల్లో వదిలేస్తున్నారు. అటువంటి వాళ్ళే ఇక్కడ మనసు నిండా కరడు కట్టిన నేరస్తులుగా తయారవుతున్నారు. ఎందుకనంటే వాళ్ళు విసిరివేయబడ్డ పిల్లలుగా పరిగణించవేయబడతారు. కాబట్టి దయచేసి ఒకవేళ మీరు లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న పిల్లల వరకు మాత్రం ఉంటే వాటికి కట్టుబడి ఉండండి. కొన్ని కేసెస్లో తల్లిలో తండ్రి ఎవరో ఒకరు బాధ్యత తీసుకొని పెంచడం జరుగుతుంది. అంటే పెళ్లి కాకుండా కూడా పిల్లలు ఉన్న వాళ్ళలో చాలామంది ఉన్నారు. వాళ్ళు పెంచి బాధ్యతగా ఉన్నారు. ఎందుకు? వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి. పిల్లల బాధ్యత ప్రేమతో కాదు, డబ్బుతో కూడా కూడుకున్నది. ఇప్పుడున్న కాలంలో చాలా ఖర్చైన పని. ఇక రెండవది ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత వచ్చే శారీరక సుఖాన్ని పెళ్లి కంటే ముందే అనుభవించడానికి అవకాశం ఉంది లివ్ ఇన్ రిలేషన్షిప్లో. అనంటే మన సామాజిక కట్టుబాట్లు ఏం చెప్తున్నాయనంటే ఈ శారీరక ఆనందం అనేది భార్యాభర్త అన్నది పెళ్లి చేసుకున్న తర్వాతనే వాళ్ళు శారీరకంగా కలిసి ఉండాలి. మనకు మనస వాచ కర్మణ అని మనము త్రికరణ శుద్ధి అని చెప్తాం. త్రికరణ శుద్ధి అంటే 3 రకాలు ఉండాలి. మనస అంటే ఇద్దరు మనసులు కలవాలి, వాచ వాళ్ళు అభిప్రాయాలు, వాళ్ళ మాటలు ఇద్దరు ఒకరు అవ్వాలి, కర్మణ వాళ్ళు చేసే పనులన్నీ కూడా ఒకటే ఉండాలి. అక్కడ నేను చాలా వరకు చూసిన కపుల్స్లో చూస్తే భార్యాభర్తలను చూసినట్లయితే ఒక 20 ఇయర్స్ తర్వాత వీళ్ళిద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టారా అనిపిస్తుంది. ఫేస్లు కూడా అలా కలుస్తాయి. మీరు కూడా కావాలంటే అబ్జర్వ్ చేసి చూడండి. అంతలా ఉంటుంది మ్యారేజ్ బంధం అనేది. అయితే మ్యారేజ్ తర్వాత వచ్చే సుఖంని ముందే అనుభవించడానికి ఉన్న షార్ట్ కట్ అని చెప్పుకోవచ్చు లివ్ ఇన్ రిలేషన్షిప్. ఇక్కడ చెడు ఎక్కడెక్కడ జరుగుతుంది? ఒకటి పిల్లల గురించి చెప్పుకున్నాం. రెండవది వస్తే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీలకు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ప్లానింగ్ అనేది ఉండదు కాబట్టి. అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువగా ఉన్నప్పుడు, అబార్షన్స్ ఎక్కువగా వస్తే వాళ్ళకి యూట్రస్, గర్భసంచి సమస్యలు రావచ్చు. కొన్ని రకాల క్యాన్సర్లు కూడా వచ్చేదానికి ఉంటుంది. రిపీటెడ్గా మనము DNC చేశారనుకోండి, ఎవ్రీ టైమ్ యూ డిస్టర్బ్ ద యూట్రస్ ఇట్ విల్ రియాక్ట్ ఇన్ అనదర్ వే. కాబట్టి ఇది. ఇంకా మూడవది మనం చూసుకుంటే లివ్ ఇన్ రిలేషన్షిప్కు ఒక టైం స్పెండ్ అనేది లేదు. ఒక నెలలో ఒకరితో ఉన్నారనుకోండి, ఇంకొక నెల. ఇది చెప్పడానికి చాలా పచ్చిగా ఉంటుంది, వినడానికి కూడా బాగోదు. దాంతో వచ్చిన సమస్యలు మనం చెప్పుకుంటే STD
ఎస్టీడీ అని అంటే ఏదో ఫోన్ కాల్ అనుకున్నారు మీరు. సెక్షువల్ ట్రాన్స్మిషన్ డిసీజెస్. ఈ ఎస్టీడీ ప్రధానంగా మల్టిపుల్ పార్ట్నర్స్ చేంజ్ చేయడం ద్వారా వస్తుంది. ఆడవారు మగవాళ్ళు చేయడం ద్వారా, మగవాళ్ళు ఆడవాళ్ళని చేంజ్ చేయడం ద్వారా వస్తుంది. ఇది యాక్చువల్గా మల్టిపుల్ పార్ట్నర్స్కి ఎక్కువగా చూసుకుంటే వెస్ట్రన్లో ఒక లేడీ ఉంది, ఇప్పటికైతే ఆమె ఏజ్ దాదాపు 50 చేంజ్ ఉంది. ఇప్పటి వరకు దాదాపు 700 పార్ట్నర్స్ని చేంజ్ చేసింది. అది ఆమె చాలా గొప్పగా చెప్పుకుంటుంది. కానీ సైన్స్ ఏం చెప్తుందంటే అది పల్వర్టెడ్ అని అంటుంది. అని అంటే వాళ్ళు పల్వర్టెడ్ అని అంటే మానసికంగా జబ్బు ఉన్నవాళ్ళు అని చెప్తాం. అని అంటే ఇప్పుడు ఒకరిలో ఇద్దరిలో సంతోషాన్ని వెతికితే దాంట్లో ఏదైనా అర్థం ఉంది. 100 మందిలో సంతోషాన్ని వెతుకునే వాళ్ళను మానసిక జబ్బు వాళ్ళనక ఇంకేం చెప్తారు. కాబట్టి ఇది విషయం అన్నట్టు. కాబట్టి మల్టిపుల్ పార్ట్నర్స్తో వచ్చే సమస్యలు ఏంటి? లివ్ ఇన్ రిలేషన్షిప్తో సెక్షువల్ ట్రాన్స్మిషన్ డిసీజెస్. ఈ సెక్షువల్ ట్రాన్స్మిషన్ డిసీజెస్ కొన్ని క్యూరబుల్ ఉన్నాయి, కొన్ని నాన్ క్యూరబుల్ ఉన్నాయి. నాన్ క్యూరబుల్లో మనం చూసుకుంటే ఫస్ట్ వచ్చేది హెచ్ఐవి ఎయిడ్స్. అఫ్ కోర్స్ ఇప్పుడు ట్రీట్మెంట్ మంచిది వచ్చింది, కానీ స్టిల్ ఇట్ ఈస్ ఇన్క్యూరబుల్. ఇంకొకటి సెమీ అని అంటే కొన్నిసార్లు క్యూర్ అవుతుంది, కొన్నిసార్లు క్యూర్ కాదు. అటువంటి జబ్బుల్లో చూసుకుంటే హెపటైటిస్ సెక్షువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది. హెపటైటిస్ ABCDE అని 5 రకాలు ఉంటాయి. అందులో ప్రధానంగా B అండ్ E ఎక్కువగా ఇండియాలో ఉంది, C అమెరికాలో ఉంటుంది, వెస్ట్రన్ కంట్రీస్లో ఈ జబ్బు. ఇంకా మిగతా జబ్బులు మనం చూసుకుంటే ఇక్కడ HCV అనే ఒక జబ్బు వస్తుంది. హెపటైటిస్లోనే C, హెపటైటిస్లో B అని చెప్పుకున్నాం కదా, అలాగే C. నెక్స్ట్ వచ్చేస్తే VDRL, వెనీరియల్ డిసీజ్ రీసెర్చ్ ల్యాబ్ అని చెప్తాం. VDRL జబ్బుల్లో మనం చూసుకుంటే సిఫిలిస్, గొనోరియా, ఈ రకంగా కొన్ని రకాల ఫంగస్, తర్వాత స్పెక్ట్రో డిసీజెస్ ఉంటాయి. ఒక్కసారి సిఫిలిస్ వచ్చిందనుకోండి, పుట్టే పిల్లల తర్వాత మీరు ఆ కళ్ళకు సిఫిలిస్ జబ్బు తగిలిందంటే పర్మనెంట్ అంధకారాలుగా పుడతారని, అంటే లైఫ్ టైం బ్లైండ్నెస్ వస్తుంది పిల్లలకి. అంత ఘోరమైన జబ్బు సిఫిలిస్. దానికి పెనిసిలిన్, ఆ సిఫిలిస్కి జబ్బుగానే పెనిసిలిన్ కనుక్కున్నారు అలెగ్జాండర్ ఫ్లెమింగ్, ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో ఈ VDRL డిసీజ్ కూడా మనకు సెక్షువల్ ట్రాన్స్మిషన్ డిసీజ్ కింద చెప్పుకోవడం జరిగింది. ఇక వేరే విషయాలు వస్తే ఇవి కాకుండా ఇక అనేక రకాల డిసీజెస్ అనేది ఉన్నాయి. ప్లస్ మల్టిపుల్ పార్ట్నర్స్తో వచ్చినప్పుడు క్యాన్సర్ డిసీజెస్ కూడా ఎక్కువగా వస్తాయి. ఎందుకు క్యాన్సర్స్ ఎక్కువగా వస్తాయి? యాక్చువల్గా సెక్స్ అన్నది సృష్టి రహస్యం. అని అంటే ఆడ మగ దేనికి కలుస్తారు అని అంటే 2 పర్పస్లు ఉంటాయి. ఒకటి తన సంతానోత్పత్తిని పెంచుకోవడానికి, 2 తన వాంఛను తీర్చుకోవడానికి. సంతానోత్పత్తిని పెంచుకునే దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు యూనివర్స్లో, వాంఛను తీర్చుకోవడానికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. మీకు విషయం తెలుసా? ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ మాత్రమే సెక్స్ కోసం ఎక్కువగా ఆలోచిస్తారు. మిగతా చూసుకుంటే మీరు ప్రతి జంతువులకు ఒక టైం ఉంటుంది. మనం చెప్తాం కదా, చిత్తకార్తె కుక్కలాగా చేస్తున్నారని చెప్తారు. అని అంటే కుక్కలకు కూడా ఒక కార్తె అని అంటే ఒక టైం పీరియడ్ ఉంటుంది పిల్లలు కనడానికి. అలాగా అనిమల్స్కి అన్నిటికీ ఒక పీరియడ్ ఉంటుంది, కానీ హ్యూమన్స్కి మాత్రమే అలాంటి పీరియడ్ లేదు. కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు, డ్రాబ్యాక్గా కూడా చెప్పుకోవచ్చు. సో ఇది STD అనేది మనకి వచ్చే లివ్ ఇన్ రిలేషన్షిప్లో వచ్చే ప్రాబ్లమ్స్. ఇక నెక్స్ట్ది మనం చూసుకుంటే క్రైమ్ రేట్ పెరుగుతుంది. బాగా వినండి, నేను ఎందుకు 90% చెడ్డది అని చెప్పుకున్నానంటే, ఒకవేళ మీరు లివ్ ఇన్ రిలేషన్షిప్తో ఉండాలనుకుంటున్నారా, మీరు వేరే కమ్యూనిటీ వాళ్ళతో ఉంటున్నారా, అయితే డెఫినెట్గా ఒక పెద్ద సైజ్ ఫ్రిడ్జ్ తీసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఆఖరికి మీరు అక్కడికే చేరాల్సి వస్తుంది. ఎందుకనంటే మిమ్మల్ని ముక్కలుగా కోసి ఆ ఫ్రిడ్జ్లో పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే అర్థం అది. అన్నీ అలాగే ఉంటాయా? చెప్పాను కదా, ద్వందార్థం ఉంటుంది. అన్నీ పాజిటివ్ ఉండకపోవచ్చు, అన్నీ నెగిటివ్ ఉండకపోవచ్చు, మెజారిటీ నెగిటివ్ ఉంటుంది. సో ఓవరాల్ ద సినేరియో ఏంటనంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ డెఫినెట్గా మంచిది కాదు. అనిపిస్తుంది మంచిగా, మేడిపండు చూడు మేలి అయి ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు, విశ్వదాభిరామ వినురవేమ. చూడడానికి చాలా బాగుంటుంది. కెన్ లైఫ్ ఎంజాయ్, మనకి ఎంత కావాలో అంత ఎంజాయ్ చేయొచ్చు, ఇష్టం వచ్చినట్టు మనం ఉండవచ్చు. అదే పెళ్ళి అయితే నేను చెప్పినట్టు చేయాలి, తనకు సేవ చేయాలి, అలా కాదు. లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఒకరి బట్టలు ఒకరు ఉతుక్కుంటారు, ఒకరి పనులు ఒకరు చేసుకుంటారు, అన్నీ ఉంటాయి. అలా మీరు అనుకోవచ్చు. చెప్పా కదా ఇందాక, మేడి పండు చూడని, చూడడం కొంతవరకు మాత్రమే. అది మిగతాది మీరు ఎంటర్ అయ్యాక మీకు సమస్యలు మొదలవుతాయి. మీకు విషయం తెలుసా? సైంటిఫిక్గా ఎలక్ట్రాన్ ప్రోటాన్ మధ్యన ఆకర్షణ శక్తి ఉంటుంది. న్యూట్రాన్ అనేది న్యూట్రల్గా ఉంటుంది. ఎలక్ట్రాన్ అంటే మైనస్, ప్రోటాన్ అని అంటే ప్లస్. ఈ 2 కూడా ఎప్పుడు ఒకదానికొకటి దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తాయి. ఇది బేసిక్స్. కానీ డెప్త్ ఏందో తెలుసా? డార్క్ సైడ్ ఆఫ్ ద చెప్తాను మీకు. అదే డార్క్ సైడ్ ఆఫ్ ద రిలేషన్షిప్, లివ్ ఇన్ రిలేషన్షిప్. మరీ దగ్గరగా వస్తే, బాగా వినండి, ఎలక్ట్రాన్ ప్రోటాన్ కూడా మరీ దగ్గరగా వస్తే దే విల్ రిపెల్. ఇంతవరకు తెలియలేదు మీకు, ఇప్పుడు తెలుసుకోండి. మరీ దగ్గరగా వస్తే ఏమవుతాయి? రిపెల్స్.
అంటే అంత దగ్గరగా వస్తే వాళ్ళ పర్సనల్ బౌండరీస్ కూడా కొన్ని ఉంటాయి, అది కూడా తీసుకొని పక్కకు వస్తే మళ్ళీ దూరంగా వెళ్తాయి. లివ్ ఇన్ రిలేషన్షిప్లో అదే జరుగుతుంది. కొంతవరకు మాత్రం అభిప్రాయాలు కలిసాయి, ఇద్దరు ఒకరినొకరిని ఇష్టపడ్డారు, ఒకరినొకరి బాడీని చూసి ఇష్టపడ్డారు, మనసును చూసి ఇష్టపడ్డారు, లేదా వాళ్ళ శాలరీని చూసి ఇష్టపడ్డారు, లేకపోతే వాళ్ళ కమ్యూనిటీ స్టేటస్ ఇంకా వగేరా 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 ఏదైనా కానీ ఇష్టపడ్డాక మీరు ఉన్నారనుకోండి, కొంతకాలం తర్వాత వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. లేడీస్కి జనరల్గా నీట్గా ఉండడం అంతే ఇష్టం, అది బాత్రూమ్ విషయం కానీ, బట్టలు కానీ, లేకపోతే సర్దన కానీ. మగోళ్ళు ఎంత వీలైతే అంత చిందరబందరగా ఉంటారు. ఇక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. మీకు చెప్తే ఆశ్చర్యపోతారు, కానీ నా క్లోజ్ ఫ్రెండ్ ఒకతను డాక్టరు, ఆ అమ్మాయి కూడా డాక్టరే, కానీ 1 ఇయర్లో డైవర్స్ తీసుకున్నారు. కారణం ఏంటో తెలుసా? ఆ అమ్మాయి ఎక్కడ పడితే అక్కడ తన లోయర్స్ బయట వేసేది. బట్టలు ఎక్కడ పడితే అక్కడ వేస్తే ఒక రకంగా ఉండేది, కానీ ఆ అమ్మాయి లోయర్స్ అంటే అర్థమవుతుంది కదా, ఇన్నర్ వేర్స్ ఎక్కడ పడితే అక్కడ వేసేసరికి ఆ అబ్బాయికి చాలా ఇన్కన్వీనియంట్గా అనిపించి డైవర్స్కు దారితీసింది. డూ యూ నో దట్? ఇంత చిన్న విషయము డైవర్స్కు దారితీసింది. తర్వాత నెక్స్ట్ వేరే మ్యారేజ్ చేసుకున్నాడు, కానీ ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి చాలా బాగుండేది, ప్లస్ డాక్టర్ కూడా. ఇక్కడ విషయం ఏంటనంటే, మరీ దగ్గరగా వచ్చినప్పుడు సర్దుకోలేకపోతే అది లివ్ ఇన్ రిలేషన్షిప్ అయినా మ్యారేజ్ అయినా అది పటాకులు అవుతుంది. సో ఇక్కడ సినేరియో ఏంటనంటే, ఒకరినొకరు అర్థం చేసుకొని ఉన్నంత వరకు ఈ 10% మంచిదని నేను ఎందుకన్నా తెలుసా? లివ్ ఇన్ రిలేషన్షిప్లో 10% మ్యారేజెస్గా కన్వర్ట్ అయ్యి వాళ్ళు పిల్లలై హ్యాపీగా ఉంటున్నారు. ఎస్, ఉంటున్నారు. ఏది కూడా పూర్తిగా చెడ్డది కాదు, ఏది మంచిది కాదు, ఉంటున్నారు. మరి అటువంటి వాళ్ళని చూసి నేను 10% మంచిదే అని చెప్పాను. మరి 90% ఎక్కడ ఎందుకు మంచిది కాదు? ఆ 90%లో 80% వరకు ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతున్నారు, ముక్కలుగా కట్ చేయబడి. కాబట్టి అంటే వాళ్ళ అహంకారానికి, వాళ్ళ డామినేషన్కు, వాళ్ళ క్రుయాలిటీకి, వాళ్ళ మెంటాలిటీకి, వాళ్ళ పల్వర్టెడ్ క్యారెక్టర్కు బలైపోతున్నారు. కాబట్టి జెంట్స్ది ఏముందండి, ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ చూసుకుంటాడు, ఈ ఊరు కాకపోతే ఇంకొక ఊరు చూసుకుంటారు, ఈ దేశం కాకపోతే ఇంకొక దేశం చూసుకుంటారు. మరి లేడీస్ మేము అలా చూసుకోగలము అని మీరు అనుకుంటే అది మీ ఇష్టం. కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే సంస్కృతిని బ్రేక్ చేసే రూల్స్ వస్తాయో అప్పుడు వాళ్ళ లైఫ్ కూడా అలాగే బ్రేక్ అయిపోతుంది, వాళ్ళ లైఫ్ కూడా అలాగే మొక్కలవుతుంది. సార్ అలాగని అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారా? నేను అందుకే చెప్తున్నాను, ఏది కూడా 2 ద్వంద్వాలే ఉంటాయి. దాంట్లో కూడా 90% కలిసి ఉంటున్నారు, 10% డైవర్స్ కేసు, లేదా ఒక 15% అనుకుందాం. ఆ 15%లో కూడా ఇష్యూస్ వేరే ఉంటాయి. కట్నంది కావచ్చు, లేకపోతే వాళ్ళిద్దరు కావచ్చు, లేదా పెళ్ళైన తర్వాత అబ్బాయి యొక్క పొటెన్సీ తెలియకపోవచ్చు. ఈ విషయాల్లో లివ్ ఇన్ రిలేషన్షిప్ మంచిగా పనిచేస్తుంది. అంటే వెదర్ హీస్ పొటెంట్ ఆర్ నాట్, తనను సుఖపెడతాడా లేదా అనేది తెలుసుకోవడానికి కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్ పనికి వస్తుంది. కానీ ఎక్కువ సార్లు ఇది చెడు చేస్తుంది అనేది నా పర్సనల్ అభిప్రాయం. కాబట్టి ఇప్పుడు వచ్చే జనరేషన్కు యాజ్ ఎ డాక్టర్గా, ఒక మెంటర్గా నేను ఇచ్చే బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే, బివేర్ ఆఫ్ రిలేషన్షిప్. కాబట్టి ఈ రిలేషన్షిప్తో జాగ్రత్తగా ఉండండి. మీరు అతనుతో మనము ఎంతకాలం మనం ఉండగలుగుతామనే అనేక రకాల పరీక్షలు ఉన్నాయి, అవి పెట్టేసుకోవచ్చు. మీరు వాళ్ళతో క్లారిఫై చేసుకొని మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. బట్ లివ్ ఇన్ రిలేషన్షిప్ కంటే గెట్ ఇన్ టు బాండ్ అని అంటే మీరు మ్యారేజ్ చేసుకోండి. అది రిజిస్టర్ మ్యారేజే కావచ్చు, పెద్ద మ్యారేజ్ కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు. బట్ మ్యారేజ్ చేసుకుంటే ఒక బాధ్యత అనేది వస్తుంది, ఇక్కడ బాధ్యత అనేది ఉండదు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ప్రతి కలయిక మీరిద్దరు కలిసినప్పుడల్లా స్వర్గాన్ని చూస్తారు, ఇక్కడ స్వర్గాన్ని కాదు. 10% స్వర్గం చూస్తే 90% నరకం ఉంటుంది. ఎప్పుడు మీకు ఒక మనసులో ఒక కుచింతిత భావం ఉంటుంది, నేను చేసేది కరెక్ట్ కాదు, ఒకవేళ ఈ పిల్లలు పుడితే వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, తర్వాత మన భవిష్యత్తే లేదు, ఇంకా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి. సో ఓవరాల్గా సినేరియో వచ్చేసి ఇది నా పర్సనల్ అభిప్రాయము. మీకు ఎవరికైనా ఇబ్బంది పెట్టేటట్టుంటే దయచేసి క్షమించండి. శివ.